హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ పార్కింగ్. ఈ తమిళ సినిమా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. 2 hours 7 minutes రన్ టైమ్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అంటే పర్ఫెక్ట్ టైం పాస్ మూవీ. థియేటర్స్ లో అయితే ఏమో కానీ ఓటీటీలో చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ ఒక దగ్గర ఫౌల్ లాంగ్వేజ్ అయితే ఉంది. ఇక ఈ సినిమా మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే చాలా సింపుల్ స్టోరీ. ఒక ఇంట్లో కింద పైన 2 ఫ్యామిలీస్ రెంట్కి ఉంటారు. కానీ ఒక కార్కే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ముందుగా ఒక అతను కారు కొంటాడు. అక్కడ ఇద్దరికి పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈగోకి వెళ్లి రెండో అతను కూడా కారు కొంటాడు. ఇక అక్కడ నుండి ఆ ఇంట్లో కార్ పార్కింగ్ కోసం ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. మొదట ఆ గొడవలు ఫన్నీగానే ఉన్నా గడిచే కొద్దీ చాలా సీరియస్ అయిపోతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఈగో క్లాషెస్ అన్నమాట. సో ఫైనల్ గా వారి ఈగో వల్ల ఎవరు ఏం నష్టపోయారు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: కథ చాలా డిఫరెంట్ గా అనిపించింది. కథకు తగ్గట్టు ప్రొసీడింగ్స్ కూడా బాగున్నాయి. బయట పార్కింగ్ కోసం చాలా మంది గొడవలు పడతారు కానీ సినిమాలో చూడడం చాలా ఫన్నీగా ఉంటుంది. అలానే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. తక్కువ క్యారెక్టర్స్ ఉన్నా ఎవరికి వారు అదరగొట్టారు. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అలానే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఈగోకి వెళ్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే మెయిన్ పాయింట్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బీజిఎం బాగానే అనిపించాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ కి వెళ్లేసరికి సినిమా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగింది. అలానే కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా అనిపించాయి. క్లైమాక్స్ చాలా సింపుల్ గా తేల్చేశారు. ఇంకొంచెం ఎమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది. రన్ టైం కూడా కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుండేది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఈ పార్కింగ్ మూవీ మంచి టైం పాస్ సినిమా అని అయితే చెప్పొచ్చు. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 7/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.